హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ షార్ట్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఎంతో టేస్టీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే మరమరాలు మిక్స్చర్ అనమాట. చూసేద్దాం, నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ కూడా. మనకి బండి దగ్గర దొరుకుతుంది కదా మిక్స్చరు, ఆ టేస్ట్ రావాలంటే ఏమేమి వాడాలన్నది చూపిస్తున్నాను. ఫస్ట్ మరమరాలు తీసుకోవాలండి. ఒక బౌల్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ మరమరాలని అండ్ టమాటా తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. అలాగే సాల్ట్, కారం, కరివేపాకు, కొంచెం కొత్తిమీర అండ్ పల్లీలు ఫ్రై చేసి తీసుకున్నాను. ఒక గిన్నెడు ఆనియన్స్ కట్ చేసి తీసుకున్నాను. ఒక చిన్న గిన్నెతో అయితే మిక్స్చర్ తీసుకున్నానండి. అది వేస్తే టేస్ట్ బాగుంటుంది అనేసి. ఇంతకీ ఎలా రెడీ చేయలేంటో చూపించేస్తాను. దాని గురించి అయితే మనకి ఒక ఖాళీగా ఉండే గిన్నె అయితే కావాలండి. పెద్దగా ఉండాలన్నమాట. మనం కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉండాలి. ముందర ఈ మరమరాలను తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. అలా గిన్నె వేయకూడదండి, మరమరాలే వేయాలి. వీటిని ఒకసారి గట్టిగా స్మాష్ చేసుకోవాలన్నమాట. గట్టిగా మరమరాలు బాగా నలిగేలా ఇలా గట్టిగా నలుపుకోవాలండి. ఫ్రెష్గా ఉంటే మాత్రం బాగా కరకరలాడుతూ ఉంటాయి కదండి, నలుగుతాయి అన్నమాట. నేను వీడియోలో చూపించే విధంగా ఇలా నొక్కుంటూ ఉంటే కొంచెం స్మాష్ అవుతాయి అన్నమాట అవి. అప్పుడు మిక్సర్ టేస్ట్ బాగుంటుంది. దీని తర్వాత ఈ మరమరాలు మంచిగా ఇలాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి ముందర ఆనియన్స్ వేసుకున్నానండి. అన్నీ ఒకసారి వేసేసుకొని మిక్స్ చేసుకుంటే దాని టేస్ట్ బాగుంటుంది. తర్వాత టమాటా కూడా వేసేసుకున్నాను. టమాటాను చాలా చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసుకున్నానండి. తర్వాత ఫ్రై చేసుకున్న పల్లీలు వేసేసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్లు కారం అయితే వేసుకున్నానండి. మనకి సమానంగా సరిపోతుంది. రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాను. రుచి చూసుకొని కావాలంటే తర్వాత వేసుకోవచ్చని. కొంచెంగా సాల్ట్ వేసేసుకొని తర్వాత కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకున్నాను అనమాట. అలాగే మనం తీసుకున్నాం కదండి మిక్స్చరు, బూందీ అలాగే కారపూస కలిపి మిక్స్చరు, అది కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి మిక్చర్ బండ్ల దగ్గర బజ్జీ కోసేస్తారు కదండి, మిర్చి బజ్జీ, అరటికాయ బజ్జీ అలా కోసేస్తారు టేస్ట్ బాగుండడానికి. దాని రీప్లేస్మెంట్లో నేను మిక్స్చర్ అనేది వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే అలాగే చేసేసుకోండి, నో ప్రాబ్లం. మంచిగా మిక్స్ చేయాలి. ఎంత బాగా మిక్స్ అయితే అంత టేస్ట్ బాగుంటుంది అన్నమాట. మినిమం నేనైతే 1 మినిట్ అన్నా అలా కలుపుతూనే ఉన్నాను అనమాట. గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుతూ ఉన్నాను. అయిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో నిమ్మరసం అనేది తీసుకున్నాను. నేను ఒక నిమ్మకాయ ఫుల్ అంతా యూస్ చేసానండి. 2 చెక్కలు కూడా రసం పిండేసుకొని, ఆ రసం వల్ల ఇంకా మిక్స్చర్ మెత్తబడుతుంది కదా, ఆ రసం పిండిన తర్వాత ఇంకొక నిమిషం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగుంటుంది అన్నమాట. దాని గురించి ఖాళీగా ఉన్న గిన్నె తీసుకుంటే మంచిది. అలా మిక్స్ చేసేసిన తర్వాత టేస్ట్ చూస్తే అద్భుతం, ఓహో అన్నట్టు ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనకైతే మిక్స్చర్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడైనా ఎలా మిక్స్చర్ని రెడీ చేశారా చెప్పండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. ఇంకేముంది, మిక్స్చర్ రెడీ. ఈజీగా టేస్టీగా ఇంట్లో రెడీ చేసుకునే ఈ మరమరాల మిక్స్చర్ని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని ఇలాంటి ఫుడ్ వీడియోస్ కోసం, అన్బాక్సింగ్ వీడియోస్ కోసం అండ్ రివ్యూస్ కోసం, షాపింగ్ వీడియోస్ కోసం నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.